ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఆకర్షితులవుతున్నారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 6వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో మొత్తం 32,271 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ఆమోదించారు. ఈ పెట్టుబడులు వాస్తవ రూపం దాలిస్తే 35,371 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తయారీ, పర్యాటకం, ఇంధనం రంగాల్లో 19 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. గడిచిన 5 ఏళ్లు జగన్ ప్రభుత్వంలో పరిశ్రమల స్థాపనకు వెనకడుగు వేసిన పారిశ్రామికవేత్తలు కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు పెడతామంటూ ప్రతిపాదనలు చేస్తున్నారు. అగ్రి కెమికల్స్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ తయారీ పరిశ్రమకు గ్రీన్ ఫీల్డ్ సదుపాయం కల్పించడం కోసం డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు 7,608 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం డెక్కన్ ఫైన్ కెమికల్స్ 2,560 కోట్లు పెట్టుబడి పెడుతుంది. 1,800 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్స్ కాంప్లెక్స్ ను స్థాపించేందుకు ఆమోదం తెలిపారు. బీఈఎల్ 1,400 కోట్లు పెట్టుబడి పెడుతుంది. 800 మందికి ఉద్యోగాలు దక్కుతాయి. ఓర్వకల్లులో పియూఆర్ ఎనర్జీ 1,200 కోట్ల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి కల్పించేలా ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఇంటర్మీడియట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ను స్థాపించేందుకు ప్రతిపాదించింది. ఇందుకోసం రాయితీతో 125.12 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో 1,750 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 1,750 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థ ముందుకొచ్చింది. వీటితో పాటు ఇతర సంస్థలు కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేసేలా, ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా డాష్ బోర్డు ద్వారా నిరంతర పర్యవేక్షణ అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లి 10 మందికి చెప్పాలని మంత్రి లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే కసిగా పనిచేయాలని సూచించారు. అనంతపురం జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు గుంతకల్లు నియోజకవర్గంలో పర్యటించారు. గుత్తి మండలం రామరాజుపల్లి సమీపంలోని పార్టీ ఉత్తమ కార్యకర్తలు శ్రేణులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ముందుగా 32 మంది ఉత్తమ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులను సత్కరించారు. ఎన్నికల హామీ మేరకు 4,000 పింఛను ఇస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఏపీ వ్యాప్తంగా పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించామని, చేనేతకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చామని, రోడ్లపై గుంతలన్నీ పూడ్చుకుంటూ వస్తున్నామని లోకేష్ అన్నారు. ఈ ఏడాది జూన్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేస్తామని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తామని అన్నారు. 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ ఇచ్చామన్న లోకేష్, చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చాయన్నారు. అనంతపురానికి 22,000 కోట్ల విలువైన భారీ సోలార్, విండ్ ప్రాజెక్టు వస్తుందన్నారు. విశాఖకు టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ వస్తుందని, రాబో 5 ఏళ్లలో యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ సందర్భంగా వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు, కార్యకర్తలకు నారా లోకేష్ పిలుపునిచ్చారు. భారత్లో భూమి రికార్డుల డిజిటలైజేషన్ జరగకపోవడానికి రాజకీయ సంకల్ప శక్తి లోపమే ప్రధాన కారణమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మన వద్ద మేధావులకు, టెక్నాలజీకి కొదవ లేనప్పటికీ భూ రికార్డుల డిజిటలైజేషన్లో వెనుకబడి ఉన్నామని వ్యాఖ్యానించారు. మన ప్రయాణం భూ వివాదం నుంచి భూ విశ్వాస్ వైపు సాగాలని, భూమికి స్పష్టమైన టైటిల్ తప్పనిసరి కావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో గుంటూరులో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాం కింద సర్వే, రీసర్వేపై జాతీయ స్థాయి వర్క్షాప్ ప్రారంభమైంది. తొలి రోజు పెమ్మసాని, మంత్రి అనగాని సత్యప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్షాప్ ను ప్రారంభించారు. భూమి రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిగా రాష్ట్రాలదే అయినప్పటికీ ఈ పని చేస్తే కోట్లలో ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా నేటికి చాలా రాష్ట్రాలు అడుగులు ముందుకు వేయడం లేదన్నారు పెమ్మసాని. ఏపీతో పాటు గుజరాత్లో భూముల రీసర్వే ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు. ఏపీలో 90% ఆర్ఓఆర్ పూర్తయిందని, సర్వే, రీసర్వే కొంత పెండింగ్ ఉందని చెప్పారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయితే బ్యాంకులు సులభతరంగా రుణాలు ఇస్తాయని, పెట్టుబడిదారులు, వ్యాపారులు పెట్టేందుకు ముందుకొస్తారని, రైతుకు అన్ని విధాలుగా మద్దతు చేకూరుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాల్టి నుంచి జూన్ 2 వరకు బదిలీలు నిర్వహించేందుకు అనుమతించింది. ఈ మేరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది. 2025 మే 31 నాటికి ఒకే స్థానంలో 5 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో సూచించారు.
5 ఏళ్ల సర్వీస్ పూర్తి కాని వారు కూడా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వారి విజ్ఞాపనలకు పరిగణనలోకి తీసుకుని పరిపాలనా సౌలభ్యం మేరకు బదిలీలు చేయవచ్చని తెలిపారు. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు, మానసిక దివ్యాంగ పిల్లలు కలిగిన ఉద్యోగులకు, వైద్య వసతి కలిగిన ప్రదేశాలకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులు, 40% పైగా అంగవైకల్యం కలిగిన ఉద్యోగులకు, దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తదితర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. దివ్యాంగ ఉద్యోగులు కోరుకుంటే తప్ప వారిని బదిలీ చేయరాదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఈ తరహా ఉద్యోగులను వారు కోరిన చోట ఖాళీలను బట్టి ట్రాన్స్ఫర్ చేసేలా వెసులుబాటు కల్పించారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఇద్దరిని ఒకే చోట ఉంచేందుకు, అలా వీలు కాకపోతే పక్కపక్క ప్రాంతాల్లో సర్దుబాటు చేసేలా చూడాలని సూచించారు. పదోన్నతి పొందిన ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని, ఆ పోస్టు ఇతర ప్రాంతాల్లో లేకపోతే అదే స్థానంలో కొనసాగించవచ్చని తెలిపారు. సంపద సృష్టిస్తాం అని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హయాంలో ఏపీ ఆదాయం తగ్గిపోయిందట. అప్పులే తప్ప ఆదాయం లేదట. వైసీపీ హయాంలో మాత్రం అంతా బేషుగ్గా వెలిగిపోయిందట. ఇవి జగన్ రోతపత్రిక రాసిన రాతలు. ఆదాయం తగ్గడం నిజమే, కానీ అది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కాదు, జగన్ సొంత ఆదాయం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు సొంత మీడియాకు అడ్డగోలుగా ప్రకటనల రూపంలో కొన్ని వందల కోట్లు సమర్పించుకున్నారు. ఇక మద్యం, ఇసుకలో వేల కోట్ల ముడుపులు ఆరోపణలు సరేసరి వెరసి జగన్ సొంత ఆదాయం పడిపోయింది. ఆయన రోతపత్రిక చెప్పినట్లుగా ఏపీ ప్రభుత్వ ఆదాయం ఏమాత్రం తగ్గలేదు, పైగా పెరిగింది. జగన్ హయాంలో 2023-24తో పోలిస్తే చంద్రబాబు పాలనలో 2024-25లో రెవెన్యూ రాబడి, కేంద్ర గ్రాంట్లు తగ్గాయంటూ రోతపత్రిక గురువారం అబద్దాల వల్లవేసింది. 2024-25 గణాంకాలను కాగ్ వెల్లడించిందంటూ అర్ధసత్యాలు, అసత్యాలతో మభ్యపెట్టే యత్నం చేసింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023-24లో రెవెన్యూ రాబడి 1,73,963 కోట్లు. చంద్రబాబు సీఎం అయ్యాక 2024-25లో రెవెన్యూ రాబడి 1,68,443 కోట్లు. ఏడాదిలో రెవెన్యూ రాబడి 5,520 కోట్లు పడిపోయింది అని రాసింది. వాస్తవం ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత 2014-15 నుంచి కేంద్రం నుంచి రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంటు 2023-24లో 10,460 కోట్లు వచ్చింది. దీనికి తోడు 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు 2023-24లో 2,691 కోట్ల నిధులు వచ్చాయి. ఆ ఆర్థిక సంఘం నుంచి కొన్నేళ్ల పాటు రావాల్సిన నిధులన్నింటినీ ఎన్నికల ముందు జగన్ సర్కార్ ఒకేసారి తీసేసుకుంది. దీంతో 2023-24లో రెవెన్యూ రాబడి బాగా పెరిగినట్లు కనిపిస్తుంది. జగన్ పత్రిక ఈ విషయం దాచిపెట్టి ఆయన హయాంలో రెవెన్యూ రాబడి ఎక్కువగా ఉన్నట్లు చూపించింది. కేంద్రం ఇచ్చిన రెవెన్యూ లోటు గ్రాంటు 10,460 కోట్లు, ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు వచ్చిన నిధులు 2,691 కోట్లు, మొత్తం దాదాపు 13,151 కోట్లు మినహాయిస్తే జగన్ ప్రభుత్వంలో 2023-24లో వచ్చిన రెవెన్యూ రాబడి 1,60,813 కోట్లు మాత్రమే. చంద్రబాబు సీఎం అయ్యాక 2024-25లో రెవెన్యూ రాబడి 1,68,443 కోట్లు. మద్యం కుంభకోణంలో కీలక నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఏ ప్రశ్న అడిగినా తెలియదు, సంబంధం లేదు అని మాత్రమే సమాధానమిస్తున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు రానున్నందున అదే రోజున సిట్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. బుధవారం 6 గంటలకు పైగా సాగిన విచారణలో అధికారులకు నిందితులు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. దీంతో గురువారం దాదాపు 13 గంటల పాటు వీరిద్దరిని సుదీర్ఘంగా విచారించారు. ఈసారి కూడా విచారణకు సహకరించకపోవడంతో కొన్ని ఆధారాలు ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది. వైఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ గా పనిచేసిన ధనుంజయ రెడ్డికి అక్కడి కాంట్రాక్టర్తో ఉన్న ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా తీసింది. అప్పట్లో ఒక ఊపు ఊపిన ఆ కాంట్రాక్టర్ ఏపీలో మళ్లీ జగన్ పాలనలో భారీగా లావాదేవీలు జరిపారు. అందులో అధిక భాగం ధనుంజయ రెడ్డికి చెందిన నల్ల డబ్బేనని తెలుసుకున్న అధికారులు ఆ వివరాలు సైతం అడిగినట్లు తెలిసింది. దీంతో కంగుతిన్న ఆయన సర్వీసులో ఎందరో పరిచయం అవుతుంటారు, వాళ్ళందరూ నాకు బినామీలు అవుతారా అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి పేరుతో ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు పరిశీలించిన అధికారులు అందులో అనుమానాస్పద అంశాలపైన ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో నేడు మరోమారు వీరిద్దరిని విచారించి కీలక అంశాలపై నిగ్గు తేల్చేందుకు సిద్దమయ్యారు.
తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 19న జరిగే అవకాశం ఉంది. జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఈ భేటీలో చర్చించనున్నారని సమాచారం. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎంతమంది అర్హులవుతారు, ఎంత మేర నిధులు అవసరమవుతాయన్న వివరాలపై కేబినెట్స్ లో సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. కంచగచ్చిబౌలి భూముల విషయంపై కూడా మంత్రిమండలి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీపీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటు, తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశాల్లో కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చినట్లు తెలిసింది. ఆ పార్టీకి చెందిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏ క్షణంలోనైనా టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. 4 కార్యనిర్వాహక అధ్యక్షులు, 35 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులు, 10 మంది సీనియర్లతో సహా కమిటీ, 20 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, మొత్తంగా టీపీసీసీ జంబో కార్యవర్గం ఏర్పడనుంది. ఇందులో 70% పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే దక్కనున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఇందుకు సంబంధించిన తుది కసరత్తును పూర్తి చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పార్టీలోని సీనియర్ల కోసం ఈసారి కొత్తగా సలహాదారుల కమిటీని నియమిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఈ నెలాఖరుకు స్పష్టత రానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం లేదంటూ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు నిరసన వ్యక్తం చేయడాన్ని రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై 1-2 రోజుల్లో పార్టీ క్రమశిక్షణ చర్యలు కమిటీ భేటీ కానుందని, పార్టీ నాయకత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమెపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి షోకాజ్ నోటీస్ జారీ చేయనుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం అభివృద్ధికి ఎంత ఖర్చైనా నిధులు మంజూరు చేస్తామని, వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద గురువారం ప్రారంభమైన సరస్వతీ నదీ పుష్కరాలకు సీఎం హాజరయ్యారు. పుష్కర స్నానం ఆచరించి ముక్తీశ్వర స్వామికి అభిషేకం చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాళేశ్వరం అభివృద్ధికి వెంటనే మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం మంత్రి శ్రీధర్ బాబు 100 కోట్లు అడిగారని, 200 కోట్లు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, ఇక్కడ గోదావరి పుష్కరాల పనుల్లో భాగంగా ఆలయానికి సంబంధించి శాశ్వత అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. గోదావరి నది ఈ ప్రాంతానికి ఆశీర్వాదం లాంటిదన్నారు. పుష్కరాల్లో స్నానం చేయడం అంటే చేసిన తప్పులు కడుక్కోవడమేనని, తప్పులు చేసినా చేయకున్నా పుష్కర స్నానం చేసి మంచి తపనతో ముందుకు వెళ్లాలన్నారు. ఒకప్పుడు దేశ ఆర్థిక గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించిన పివి నరసింహారావు లాగే ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధి కోసం పెట్టుబడులు తేవడంలో తనకు చేదోడు వాదోడుగా ఉంటున్న మంత్రి శ్రీధర్ బాబు ఈ ప్రాంతం వ్యక్తి కావడం అదృష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు తేవడంలో శ్రీధర్ బాబు తనకు చేదోడు వాదోడుగా ఉన్నారని చెప్పారు. గురువారం సాయంత్రం హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ప్రధాన ఘాట్కు చేరుకుని 15 అడుగుల సరస్వతీమాత ఏకశిల విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తగా నిర్మించిన జ్ఞాన సరస్వతి ఘాట్ను ప్రారంభించారు. వీఐపీ ఘాట్కు సరస్వతి ఘాటుగా నామకరణం చేశారు. వీకెండ్ చూసి చెట్లు నరకడంలో ఆంతర్యమేంటి? డజను బుల్డోజర్లతో 1000 చెట్లను నరికేశారు. దీనిని ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. అక్కడ చెట్లు నరికివేతకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా, అధికారుల చర్యలను సమర్థించాలని చూడొద్దు అంటూ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ యూనివర్సిటీ పరిసరాల్లో అడవిని పునరుద్ధరిస్తారో లేదో చెప్పాలని నిలదీసింది. లేకపోతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సహా బాధ్యులైన అధికారులందరూ అక్కడే తాత్కాలికంగా నిర్మించే జైలుకు వెళ్తారని పునరుద్ఘాటించింది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో తెలంగాణ ప్రభుత్వం చెట్లు కొట్టేసిన అంశాన్ని ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో జస్టిస్ అగస్టిన్ జార్జ్తో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. తొలుత తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు గత ఆదేశాలను అనుసరించి కంచగచ్చిబౌలిలో పనులన్నీ ఆపేశామని, వైల్డ్ లైఫ్ సంరక్షణ చర్యలు కొనసాగుతున్నామని చెప్పారు. సీఈసీ నివేదిక బుధవారం రాత్రే తమకు అందిందని, దానికి బదులిచ్చేందుకు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ ఇక మీదట భారత్పై దాడి చేస్తే తమ ప్రభుత్వం క్యాండిల్స్ వెలిగిస్తూ ఊరుకోదని, బ్రహ్మోస్ ప్రయోగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూపీఏ హయాంలో ఉగ్రవాద కార్యకలాపాలు అనేకంగా జరిగేవని, సంతాపాలు ప్రకటించి మర్చిపోతుండేవారని విమర్శించారు. గత 10 ఏళ్లుగా మోదీ నాయకత్వంలో భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి ఐఎస్ఐ నెట్వర్క్ ను అంతం చేసిందని వెల్లడించారు.
మే 17న హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో నిర్వహించే తిరంగా ర్యాలీలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న భారత సైనికులకు మద్దతుగా నిలిచేందుకు వారి త్యాగాలకు అభినందనగా ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. రామప్ప దేవాలయంలో విదేశీ వనితల కాళ్లు తెలంగాణ ఆడపడుచులతో కడిగించారంటూ కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. భారతీయులను విదేశీయుల ముందు మోకరిల్లేలా చేయడమే కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు. ఇందుకు గాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు కేంద్ర మంత్రి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన తిరంగా ర్యాలీలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. మే 17న ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించే తిరంగా ర్యాలీలో ప్రజలందరూ భారీగా పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యపూరిత ధోరణితో లక్షల మంది పేద విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లకు పెరిగిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణం చెల్లించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఇకపై నిర్ణీత కాల పట్టిక ప్రకారం వాయిదాలు లేకుండా చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ కాలేజీలు, అధ్యాపకులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొందన్న బండి సంజయ్ వేల సంఖ్యలో కాలేజీలు అప్పులతో మూతపడుతున్నాయని గుర్తు చేశారు. కోర్సులు పూర్తి చేసిన పేద విద్యార్థులు సర్టిఫికెట్లు పొందక, ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేక, ఉన్నత విద్యను అభ్యసించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. కాలేజీ యాజమాన్యాలకు విద్యార్థులకు మధ్య జరిగిన గొడవలు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నాయా, పట్టించుకోరా అని రాష్ట్ర సర్కారును నిలదీశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఓటీఎస్ కింద సెటిల్ చేసి ఇక నుంచి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే చెల్లిస్తామని గతంలో జేఎన్టీయూలోనూ అసెంబ్లీలోనూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అని బండి సంజయ్ గుర్తు చేశారు. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందగత్తెలు ఇవాళ పాలమూరు సమీపంలోని 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మరిని సందర్శించనున్నారు. 3.5 ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం ప్రపంచ గుర్తింపు పొందింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో 22 మంది మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి 3 ప్రత్యేక బస్సుల్లో సాయంత్రం 5 గంటలకు పిల్లల మరికి చేరుకుంటారు. 2 గంటల పాటు అక్కడ గడపనున్నారు. ముందుగా 16వ శతాబ్దం నాటి రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్తారు. అనంతరం అక్కడే ఉన్న మ్యూజియాన్ని సందర్శిస్తారు. రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరుకు నేడు మరికొందరు ప్రపంచ అందగత్తెలు రానున్నారు. ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కులో సందడి చేయనున్నారు. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలైన యాదగిరిగుట్ట, భూధన్ పోచంపల్లిలో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించారు. కరేబియన్ గ్రూప్ కు చెందిన 9 దేశాల భామలు యాదగిరిగుట్టలో స్వామివారికి పూజలు నిర్వహించగా, ప్రపంచ పర్యాటక కేంద్రం భూధన్ పోచంపల్లిలో 25 దేశాలకు చెందిన ఆఫ్రికన్ అందగత్తెలు సందడి చేశారు. సుందరాంగులు తలలో మల్లెపూలు పెట్టుకుని లంగా ఓనీలు, చీరలు ధరించి వచ్చారు. ప్రపంచ అందగత్తెలే అసూయపడేలా భారతీయ నారీమణులు ఇక్కత్ చీరల ఫ్యాషన్ షో అద్భుతంగా సాగింది. సంప్రదాయం ఉట్టిపడేలా ధరించిన చేనేత ఇక్కత్ వస్త్రాలతో షో చేసిన యువతీ యువకులు యాంపీ థియేటర్లో జోష్ నింపారు. షో జరుగుతున్నంతసేపు అందాల బాములు కళ్లార్పకుండా చూస్తూ చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు. ప్రపంచ సుందరీమణుల ఓరుగల్లు టూర్ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రామప్పలో అసలు ఏం జరిగింది అనే దానిపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంటుంది. వరంగల్ 1000 స్తంభాల గుడితో పాటు ములుగు జిల్లా రామప్పలో సుందరీమణులు కాళ్లు కడుక్కునేందుకు రాగి తాంబాలాలు, చెంబులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రామప్పలో అందాల భామలు కాళ్లపై కొందరు వాలంటీర్లు నీళ్లు పోయగా, వారిలో ఒకరు ఓ అందాల భామ కాళ్లను తెల్లని వస్త్రంతో తుడిచినట్లుగా వీడియోలో రికార్డైంది. విదేశీ వనితల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. రామప్పలో అసలేం జరిగింది? అందాల భామల కాళ్లకు నీళ్లు ఇవ్వాలని లేదా కాళ్లను వస్త్రంతో తుడవాలని ఎవరైనా ఆదేశించారా, లేదంటే అనుకోకుండా జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు సమాచారం. రామప్పలో కార్యక్రమాన్ని ఏ అధికారి సమన్వయం చేసుకుంటున్నారు, ఆ సమయంలో ఆ అధికారి ఎక్కడికెళ్లారు అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. పత్రికలతో పాటు సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్లు తెలిసింది. హనుమకొండలోని 1000 స్తంభాల గుడిలో ఏర్పాట్లు అసంతృప్తిగా ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఆలయం ఆవరణలో చీకటి వాతావరణం ఉండటం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయకుండా సాదాసీదీగా నిర్వహించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. మీడియాకు అనుమతించేందుకు అడ్డగోలు నిబంధనలు పెట్టిన అధికారులు ప్రజాప్రతినిధుల అనుచరులను అనుమతించడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారం పోయాక బీఆర్ఎస్ నాయకులకు ఆత్మగౌరవం గుర్తుకు వచ్చిందా అని మంత్రి
సీతక్క అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నాయకులు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఇవంకా ట్రంప్ వచ్చినప్పుడు తోక పట్టుకుని తిరిగిన నాయకులు ఎలాంటి సంప్రదాయాలను పాటించారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కొని వెళ్లడం మన సంప్రదాయమని, అందులో భాగంగానే ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయిలు కాళ్లకు నీళ్లు పోసిందని, అది పట్టుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా అని ప్రశ్నించారు. కవిత కాళ్ల దగ్గర కలెక్టర్ను కూర్చోపెట్టుకోవడం, కేసీఆర్ కలెక్టర్తో కాళ్లు మొక్కించుకోవడం మీ దుహంకారానికి నిదర్శనం కాదా అని మండిపడ్డారు. ఈ మధ్య సబితా ఇంద్రారెడ్డి ములుగు జిల్లా మీద పచ్చి అబద్దాలు చెబుతున్నారని, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం మానవత్వం చూపిందో తెలుసని అన్నారు. అబద్దాలకు అంబాసిడర్ గా మారొద్దని సబితకు హితవు పలికారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఆదివారం ఉదయం 5:59 PSLV C-16-1 రాకెట్ ద్వారా అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం EOS-09 ను ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం దేశ సరిహద్దుల్లో భద్రత, రక్షణ నిమిత్తం శత్రువుల కదలికలపై నిఘా పెట్టనుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే షార్లోని మొదటి ప్రయోగ వేదికపై రాకెట్ 4 దశల అనుసంధాన పనులను పూర్తి చేసి శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి ప్రయోగానికి సిద్దం చేశారు. ప్రయోగానికి 22 గంటల ముందు కౌంట్డౌన్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశ సరిహద్దు భద్రత, రక్షణకు సంబంధించిన ప్రయోగం కావడంతో ఇస్రో ఆ వివరాలేవీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. 1710 కిలోల బరువున్న EOS-09 ఉపగ్రహాన్ని భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో ప్రవేశపెట్టనున్నారు. రీసాట్ 1Bగా పిలిచే EOS-09 లో అత్యాధునిక C-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ను అమర్చారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా వర్షం పడుతున్నా, దట్టమైన పొగమంచు కమ్ముకున్నా, మేఘాలు అడ్డుగా ఉన్న భూ ఉపరితలాన్ని హై రిజల్యూషన్ తో ఫోటోలు తీయగలడం దీని ప్రత్యేకత. ఇది రక్షణ శాఖకు ఎంతో ఉపయోగపడుతుంది. హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ఛార్జీలను పెంచారు. ఫేర్ ఫిక్సేషన్స్ కమిటీ సిఫార్సుల ప్రకారం కనిష్టంగా 2, గరిష్టంగా 16 రూపాయల వరకు ఛార్జీలు పెంచామని L&T సంస్థ తెలిపింది. పెరిగిన ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాక టికెట్ ధరలను పెంచడం ఇదే తొలిసారి. కరోనా అప్పుడు మెట్రో ఆదాయం భారీగా పడిపోయింది. ఆ తర్వాత మహాలక్ష్మి పథకం పేరిట తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పనతో మెట్రో ఆదాయంపై ప్రభావం చూపెడుతోంది. రోజుకు 1 కోటికి పైగా నష్టాలతో మెట్రో నడుపుతున్నామని అధికారులు చాలా కాలంగా చెబుతున్నారు. అయితే టికెట్ ధరల సవరణపై L&T, మెట్రో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం 2022 సెప్టెంబర్ 5న ఫేర్ ఫిక్సేషన్ కమిటీని నియమించింది. హైకోర్టు మాజీ జడ్జి సారథ్యంలో ఏర్పాటైన ఈ కమిటీ హైదరాబాద్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి 2023 జనవరి 25న కేంద్రానికి నివేదిక సమర్పించింది. అదే నెలలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలవడంతో ఛార్జీల పెంపు అంశం మరుగున పడింది. ఛార్జీల పెంపునకు L&T, మెట్రో అధికారులు ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కన పెడుతూ వస్తుంది. చివరికి నాటి FFC కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు ఛార్జీలను సవరించారు. రాష్ట్రాల బిల్లులు ఆమోదించే విషయంలో గవర్నర్, రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. శాసనసభలో ఆమోదించిన బిల్లుకు గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు గత నెల 8న సంచలన తీర్పు ఇచ్చింది. ఇలాంటి అంశాలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. ఈ తీర్పును రాష్ట్రపతి ప్రశ్నించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని, అది ఎలా చెల్లుబాటు అవుతుందని ముర్ము అడిగారు. రాజ్యాంగంలోని 143(1) అధికరణం ప్రకారం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకోనున్న రాష్ట్రపతి ముర్ము ఈ మేరకు సుప్రీంకోర్టును వివరణ కోరారు. రాజ్యాంగంలోని 200 అధికరణం కింద బిల్లులకు ఆమోదం తెలపడం, నిలిపి ఉంచడం, రాష్ట్రపతి పరిశీలనకు పంపే ప్రక్రియలో గవర్నర్లకు కొన్ని అధికారాలు ఉంటాయి. అదే సమయంలో ఈ ప్రక్రియకు గడువు కూడా ఏమీ లేదు. అలాగే 201 అధికరణం ప్రకారం రాష్ట్రపతికి కూడా అధికారాలు ఉంటాయి. ఆ అధికరణంలో కూడా గడువు విధించలేదు. ఈ నేపథ్యంలోనే బిల్లుల ఆమోదానికి గవర్నర్, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడంపై ముర్ము 14 ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ అంశంపై స్పందించేందుకు సుప్రీంకోర్టు నూతన సీజేగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంచడాన్ని తప్పుబడుతూ తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టును రాష్ట్రపతి ద్వారా కేంద్రం వివరణ కోరటంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలోని వాసై విహార్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డికి చెందిన నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కళ్లు చెదిరే స్వర్ణ వజ్రాభరణాలు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ముంబై, హైదరాబాద్, ఏపీలోని కర్నూలుతో పాటు 13 చోట్ల వైఎస్ రెడ్డికి చెందిన నివాసాల్లో జరిగిన సోదాల్లో 9.04 కోట్ల నగదు, 23.25 కోట్ల బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని మీర భయందర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, డంపింగ్ యార్డ్ కోసం కేటాయించిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి కోట్లాది రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా వైఎస్ రెడ్డికి చెందిన బంధువులు, సన్నిహితులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో తాజాగా ఈడీ దాడులు నిర్వహించి స్వర్ణ, వజ్రాభరణాలు, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. వీవీఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్థలంలో 41 భవనాలు అక్రమంగా నిర్మించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ భవనాలను కూల్చివేయాలని ముంబై హైకోర్టు గతేడాది ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో బిల్డర్లు సవాలు చేశారు. అయితే సుప్రీంకోర్టు వీరికి ఎలాంటి ఊరట ఇవ్వకుండా పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న వీవీఎంసీ అధికారులు 41 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అమెరికాకు చెందిన సరుకులపై అన్ని రకాల సుంకాలను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్ తమకు తెలిపిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఖతార్ పర్యటనలో ఉన్న ట్రంప్ ఆ దేశ రాజధాని దోహాలో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో పాల్గొన్నారు. ఎటువంటి సుంకాలు లేని ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్ నుంచి ప్రతిపాదన వచ్చిందన్నారు. ట్రంప్ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పందించారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయన్నారు. అన్నిటిపైన స్పష్టత వచ్చే వరకు నిర్ణయం తీసుకోవటం అంటూ ఉండదన్నారు. దోహా వాణిజ్య సదస్సులో ట్రంప్ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. చైనా నుంచి భారత్కు ఐఫోన్ ప్లాంట్ను భారీ ఎత్తున తరలిస్తున్న యాపిల్ కంపెనీకి ఆ పని చేయవద్దని ట్రంప్ సూచించారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో అంతకుముందు రోజు జరిగిన సంభాషణ వివరాలను ఈ మేరకు వెల్లడించారు. భారత్లో నిర్మించే బదులు అమెరికాలో ఐఫోన్ తయారీ ప్లాంట్లను నిర్మించాలని టిమ్కు సూచించానని, భారత్ తన అవసరాలను తాను చూసుకోగలదని చెప్పారన్నారు. ఇక మీదట అమెరికాలో యాపిల్ కంపెనీలో ఉత్పత్తి పెరగనుందన్నారు. అయితే భారత్లో పెట్టుబడులకు సంబంధించి తమ ప్రణాళికపై ట్రంప్ ప్రకటన ప్రభావం ఉండబోదని యాపిల్ కంపెనీ ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శత్రు దేశం పాకిస్తాన్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న టర్కీపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా చర్యలకు ఉపక్రమించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతాపరమైన సేవలను అందిస్తున్న టర్కీకి చెందిన సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియాపై వేటు వేసింది. ఆ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్ ను రద్దు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ప్రకటించింది. జాతీయ భద్రతా దృష్ట్యా తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, అహ్మదాబాద్, గోవా, కన్నూర్ విమానాశ్రయాల్లో సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా గ్రౌండ్ హ్యాండిలింగ్ సేవలను అందిస్తుంది. ఇక టర్కీతో పాటు పాక్ మద్దతుగా అజర్బైజాన్లో పర్యాటకం, వాణిజ్యం సహా వివిధ రంగాల్లో సంబంధాలను తెగదింపులు చేసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. రాబోయే రోజుల్లో ఆ రెండు దేశాలకు వెళ్లే వారి సంఖ్య, అక్కడ సినిమాల చిత్రీకరణలు గణనీయంగా తగ్గిపోవచ్చంటూ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే టర్కీ, అజర్బైజాన్ ఉత్పత్తులు ఆ దేశాల పర్యటనలను బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. వారంలో ఆ రెండు దేశాలకు భారీగా బుకింగ్లు పడిపోగా ప్రయాణాలు రద్దు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది. విద్యాపరమైన విషయాల్లో తుర్కీయే విద్యా సంస్థతో ఇక్కడి జేఎన్యూ సహా పలు యూనివర్సిటీలు ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు చూస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నిషేధిత జైషే మహ్మద్ సంస్థకు చెందిన 3 కరుడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లా అవంతిపోరాలోని ట్రాల్ పట్టణానికి సమీపంలోని నాధిర్ గ్రామంలో ఉగ్రవాదులున్నారని నిఘా వర్గాలకు ఉప్పందింది. దీంతో ఉగ్రవాదులు దాక్కున్న ఆ గ్రామాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగినట్లు డ్రోన్ చిత్రీకరించిన వీడియోల్లో తెలుస్తోంది. దీంతో భద్రతా దళాలు ఆత్మరక్షణార్థం జరిపిన ఎదురు కాల్పుల్లో 3 ఉగ్రవాదులు మరణించారు. వారిని జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాదులు ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వనీ, యవార్ అహ్మద్ భట్ గా గుర్తించిన భద్రతా దళాలు ఆ 3 పుల్వామా జిల్లా వాసులేనని తెలిపారు. 5 ఏళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19 ఆసియాలో మళ్లీ అలజడి రేపుతుంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని
ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హాంకాంగ్ లో ఈ వారంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని స్థానిక ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నెల 3 నుంచి ఇక్కడ కోవిడ్ పాజిటివ్ కేసులు తీవ్రత పెరిగిందని, అలాగే కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు సింగపూర్ లో కూడా కోవిడ్ అలజడి కనిపిస్తుంది. ఈ నెల 3వ తేదీ తర్వాత 7 రోజుల్లోనే కేసుల సంఖ్య దాదాపు 28% పెరిగిందని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.